వస్తుందంటారా? కనబడుతుందంటారా? కనబడుతుందంటారా మీకు? ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం, పచ్చి రొయ్యలు వేసుకుందాం. నిన్న తీసుకుని రొయ్యలు కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదు, పాడైపోతాయి. అందుకే కొంచెం ఇలా అన్నం వండుకుందాం అనుకో, బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అన్నమాట ఇది. ఏమంటే చూడండి ఇలా వండుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇవి వేసుకుందాం. ఇవి వాటర్లో ఉండబట్టి అలా కనపడుతున్నాయి. నాకు ఇవి అంటే ఇష్టం, అందుకే ఇవి వేస్తున్నాను. మా చిన్నప్పుడు ఫంక్షన్కి వెళ్తే, అది మామూలు వెజిటేబుల్ భోజనాలకి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పెద్దవి ఉండేవి. ఏమంటే మిల్ మేకరు, ఇంకా పెద్దవి ఉండేవి. అప్పుడు భోజనంకి వెళ్తే చిన్నప్పుడు మాంసం ముక్కలాగా ఉంటే, అయ్యి బాబు నాకు ఎన్ని మాంసం ముక్కలు వేశారు అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు తెలిసేది కాదు. అంటే అవి ఏంటంటే మిల్ మేకరు. ఇప్పుడంటే మిల్ మేకర్ అని తెలిసింది, అప్పుడు తెలిసేది కాదు మాకు. అవి వేసానా మొగ్గుతాయి. అప్పుడు మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వేసేయ. వీడియో ఆకుండా చూడండి ఆయన. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. చూసారు, ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు వేసుకున్నామా అల్లం వెల్లుల్లి దగ్గు, నా మాట కూడా సరిగా రావట్లేదు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇక వేస్తున్నాను. కొంచెమే, ఎక్కువ కాదు. అంటే రొయ్యలు వేసుకుంటున్నాం కదా, అందుకని కొంచెం అలా వేసుకోవాలి, అంటే నీచు వాసన రాకుండా అన్నమాట. చూసారు, ఇలా వేపుకుంటే చూసారా, ఇదిగో కలర్ఫుల్గా ఉందా? రెండు ఫ్రెండ్స్ తిందురు కానీ, రెండు ఫ్రెండ్స్ అలా వేగుతున్నాయా? ఓకే. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేశారు ఈరోజు? వంటలు ఏం చేశారు? చెమటలు ఓకే అయినాయా? ఓకే అవుతుంది కదా, వీడియో వస్తుంది కదా, బాగానే వస్తుందా? నిన్న వీడియో చూసారా ఫ్రెండ్స్? నేను కనబడుతున్నానా? ఇలా తిప్పునా? నాకు సరిగా సెట్ చేయడం రావట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. కేజీ రైస్ అనుకోండి, కేజీ రైస్. ఇది బాగా కొంచెం ఆ మసాలాలో వేపుదాం. నెయ్యి వేసా, మన బాబు తినలా. మన ఏంటి చికెన్ బిర్యానీ వండాను కదా, చికెన్ బిర్యానీ వండాను. అవును, చికెన్ బిర్యానీ వండాను కదా. నెయ్యి వేస్తే చిన్న ఆయన తినడం, మా చిన్నబాబు తినండి నెయ్యి. నేను అత్తమని వీడియో చూసుకుంటున్నాను చూసారా, ఇదిగో ఇలా అన్నమాట.
భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. రెండు ఫ్రెండ్స్ తిరిగని ఇలా కొంచెం వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసారు, ఉప్పు మనం రైస్కి సరిపడగా కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది, మళ్ళీ ఎక్కువైనా లేనిపోయింది. ఇంకొకటి, నేను నీచు వేసినప్పుడు రొయ్య కానీ చేప కానీ చికెన్ కానీ వేసినప్పుడు కొంచెం కారం వేస్తాను. నేను కారం వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వద్దు, ఒక స్పూన్లు, ఇగో ఒక స్పూన్ కారం సరిపోద్ది. అల్లం వెల్లిపాయ ఉంది, ఇందులో పచ్చిమిర్చి వేసాము సరిపోద్ది. నీచు వేసాం కదా, ఆ నీచు స్మెల్ రాకుండా బాగుంటుంది. కాస్తంత వేయలేనట్టు టేస్టింగ్ సాల్ట్ కొంచెం చిన్న చిటుకులు అంతే, రుచికి రావడానికి అన్నమాట. చూసారా, ఇదిగో ఇలాగా చూసారా, రైస్ ఇలా వేగాలి. ఇలా రైస్ వేగితే చాలా కమ్మగా ఉంటుంది. బిర్యానీ బాగుంటుంది. రండి ఫ్రెండ్స్ తిందురు కానీ. వేసామా, ఇప్పుడు ఈ లోటాతో కలుసుకున్నాం మనము. లోటన్నర బియ్యం, ఒక లోట, ఇదిగో 2, ఇగో 2 లోటాలన్నర నీళ్ళు. కొంచెం తగ్గించుకుంటే పర్వాలేదు, అడుగు పడుతుంది. చూసి వేసుకుందాం వాటర్, ఎందుకంటే ఇది కుక్కర్లోనే ఉడుకుతుంది కదా, ఆ ఆవిరికి మగ్గిపోద్ది. 2 విజిల్స్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. 2 విజిల్స్ వేసి విజిల్ తీసేద్దాం. సరే, కలర్ఫుల్గా ఉందా, కనబడుతుందా? ఇప్పుడు పైన ఎగ్ వేసుకుందాం. ఉప్పు చూసుకుందాం మనం, ఉప్పు కారం అన్నీ సరిపడా చూసుకుందాం. పర్ఫెక్ట్, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. కాస్తంత మిరియాల పొడి వేసుకుందాం. ఓకే, చాలు. పడిపోకు వాటర్ పడుతుంది. వేసామా, ఇప్పుడు పైన గుడ్లు వేసుకుందాం. ఒలిసిన గుడ్లు కదా, ఒలిసిన గుడ్లు ఇలా పైన వేసుకుందాం. 4 గుడ్లే, 4 ఉన్నాయి గుడ్లు, ఇంకెక్కువ లేవు. వేసామా, పైన కొంచెం కరివేపాకు వేసుకుందాం. పుదీనా లేదు ఫ్రెండ్స్, మన ఫేవరెట్ కరివేపాకు. మన ఛానల్కి బెస్ట్ దగ్గర వస్తుంది. మన ఛానల్కి బెస్ట్ ఆప్షన్ కరివేపాకు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా సరిపోలేదంటారా, కొంచెం వేస్తారా? కరివేపాకు డైలీ తింటే మంచిదండి. ప్రతి కూరలో, చారులు అన్నిట్లో ఉపయోగించండి, మంచిది. తినండి. ఇదిగో చాలే, పొద్దున వేసాం కదా, మళ్ళీ ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెన్స్, తేడాలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ సరిపోయింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా కొంచెం మనం కలుపుకొని, ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది ప్రాన్స్ ఎగ్ బిర్యానీ, చూసారు? అదనమాట. కనబడుతుందా మీకు? చూడండి, ఇది చూడండి, చూసారా బాగుందా? అదనమాట. ఓకే, అలా చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓన్లీ 2 విజిల్సే, 2 విజిల్సే మూత పెట్టాను. ఇంకొకటి కూడా మీకు చెప్తాను, నిమ్మకాయ ఉంటుంది కదా, చూపిస్తాను. ఇదిగో
నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ రసం పిండద్దు, పైన అలా వేసుకుంటే రైసు పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారా, ఇగో నేను ఇలాగే వేస్తున్నా, అంతే. రైస్ పొడి పొడిలా అవుతుంది. ఇది ఏంటని తెలుసా, గల్ఫ్లో అలా వండుతావు. గల్ఫ్లో అయితే ఎండిపోయిన నిమ్మకాయలు వండేవాళ్ళు. ఇప్పుడు 2 విజిల్స్ వేద్దాం, అప్పుడు చూద్దరు కానీ. మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదిగో ఇలా చూడండి. ఏం కనపడుతున్నాయా? ద్రాక్ష కనపడుతున్నాయా? ద్రాక్ష కనపడుతున్నాయా మీకు? ఇవి మా పళ్ళ కొట్టు అన్నగారు ఇచ్చారు. మా చెల్లెమ్మకి పట్టుకెళ్ళి ఇవ్వని మా పళ్ళ కొట్టు అన్నగారు ఇచ్చారండి. వారిని ఎప్పుడు దేవుడు దీవించను గాక, ఆమేన్. ఇచ్చారండి పాపము, మా చెల్లెమ్మకి పట్టుకెళ్ళని ఇచ్చారండి. సహోదరు ప్రేమ అంటే ఇలా ఉంటుందండి. చూసారు, అది ఫ్రెండ్స్. ఏమండి, నేను కనబడుతున్నానా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు మనం ఇవి క్లీన్ చేసేసుకుందాం. నాకు ఎప్పుడు పని అప్పుడే అయిపోవాలి, మీకు తెలుసు కదా. ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి, పని ఉంచితే నచ్చదు నాకు. సరే, ఈ పని ఎవరు చేస్తారు? మనకి ఎవరు చేయరు. మన పని మనమే చేసుకోవాలి. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. ఈరోజు పొద్దున్న నుంచి ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్. నిన్న ఏమైంది, మొన్న పప్పు తోటకూర వండినప్పుడు కాకరకాయ ఫ్రై చేయడానికి వీడియో పెట్టడానికి అది ఫోను అయిపోయింది అన్నాను కదండి. అందుకే మీకు వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. నేను కాకరకాయ వేపుడు చేశాను, పప్పు తోటకూర వండాను. ఆ రోజు వీడియో మీకు పెట్టడానికి తీయడానికి ఫోన్ పనిచేయలేదు, అంచేత నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్. కాకరకాయ వేపుడు తినేసానా, కాళ్ళు అంతా మంటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. విపరీతంగా మంటలు వేడి చేసేసింది. ఇంకా మా అబ్బాయితో చెప్తే మా ఆయనగారు ఇది ఏంటి, అది ఏంటి అంటారు, కర్బూజా జ్యూస్ తెచ్చారు. అదే తాగున్నా పొద్దుటి నుంచి. కానీ ఇప్పుడైతే ఆకలేస్తుంది. పోన్లే, రొయ్యలు ఉన్నాయి కదా, ఇంకా అట్లా పాడైపోతాయి, పోన్లే వండేస్తే పోద్దని వండేస్తున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మీరు కూడా భోజనం చేద్దరు కానీ. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా రండి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్థాపించిన బ్రదర్ కూడా రావాలి మా ఇంటికి అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన బ్రదర్ కూడా రావాలి మా ఇంటికి. యూట్యూబ్ మనందరికీ పెద్ద అన్నయ్య కదండి, అందరికీ కదా ఫ్రెండ్స్. నిజం చెప్పండి, మన యూట్యూబ్ అందరికీ పెద్ద అన్నయ్య. దీన్ని తీసుకొచ్చిన మహానుభావుడు, ఆయన చాలా వందనాలండి. యూట్యూబ్ తీసుకొచ్చిన అన్నయ్య గారికి చాలా వందనాలు. ఎందుక ఇలాగా మనలాగా ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులందరినీ బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళ టాలెంట్లు ఏంటంటారు, వాళ్ళు టాలెంట్ చూపించుకోవడానికి ఒక రకమైన పునాది వచ్చింది. అయిపోయిందా, తిరుగుతుందా, వస్తుందా? నాకు అదే డౌట్ వస్తుంది, వీడియో ఆగిపోతుందా అని డౌటు. ఆ రోజు నేను అనవసరంగా ఫోను కింద పెట్టాను ఫ్రెండ్స్. ఆ ఫోను పెట్టడం వల్ల తప్పు అయిపోయిందండి. అప్పుడు దాకా నా దగ్గరే ఉందండి, ఛార్జింగ్ అయిపోతుందని నేను గమ్ముని మా చెల్లెలు గారు పాప ఉంది కదా అని నేను ఉంచి వెళ్ళాను ఫ్రెండ్స్. పిల్లలు మొత్తం పాడు చేసేసారండి. ఏదో కొనుక్కోలేక కొనుక్కున్నాను కదా ఫ్రెండ్స్. ఆ పాత ఫోన్తోనే రాలేదు చాలా. వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా రాలేదు. మా పెద్ద కోళ్ళు కొన్నారు, నాకో ఫోను, మా ఆయన గారికో ఫోను. పాపకి
జ్వరంగా ఉంటుందండి ఫ్రెండ్స్. మీరు అందరూ ప్రేయర్లో పెట్టండి ఫ్రెండ్స్, ప్రేయర్లో పెట్టి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. మా మనవరాలకి జ్వరంగా ఉంటుందండి. జ్వరం రాకుండా ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. పిల్లలకి ఏదైనా వస్తే నాకు భయం అండి. ఇప్పుడు విజిల్ వస్తే రెండు విజిల్స్ వచ్చాక తీసేసి విజిల్ తీసేస్తే అన్నం ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అది చిట్కా అనమాట. మరి చాలామంది మరి అలా చేస్తారో ఏమో తెలియదు, కానీ నేను మాత్రం అట్లా చేస్తాను. ఇక ఫస్ట్ విజిల్ వస్తుంది చూడండి, వచ్చిందా ఒకటి. అది రైస్ ఎంతండి, గమ్మున అయిపోద్ది రైస్. కానీ దాంట్లో మనం వేసుకుంటాం కదా మటన్ అయినా చికెన్ అయితే. మటన్ అయితే మాత్రం ముందు మనం బాయిల్ చేసేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుకుంటారండి. 60 వంటలు అయితే మేకలు కోసేవాళ్ళు అండి ఫ్రెండ్స్. మేము అక్కడ ఆ మేకలకు వస్తుంటే భయం వేసేది. కాళ్ళు పట్టుకోమనేవారు, వాళ్ళు పేక కోసేవారు. భయపడి పారిపోయేదాన్ని నేనైతే. అక్కడ మళ్ళా కారం తినరండి, కారం తినరు. ఈచే ఇవాళ చేపలు అయితే రేపు చికెన్ అయితే ఎల్లుండి మాంసం. వాళ్ళు ఎక్కువ కూడా ఒంటి మాంసం అవి తింటారు, మనం తినలేం. 2 వచ్చింది. వచ్చాక ఇంకొకటి రానిచ్చి అప్పుడు మనం విజిల్ తీసేద్దాం. 1 నిమిషం ఉంచి విజిల్ తీసేద్దాం. ఆ వేడికి దమ్ అయిపోద్ది బిర్యానీ. అదే దమ్ము బిర్యానీ అంటారు కదా. దమ్ము అంటే ఈ ఆవిరి అనేది దగ్గు వస్తుంది ఫ్రెండ్స్. ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ము వేస్తారనమాట. అందుకే దమ్ము బిర్యానీ అంటారు దాన్ని. మూట విజిల్కి ఆపేద్దాం. వచ్చే ముందు ఆపేస్తే స్టక్ అయిపోద్ది. ఆగిపోయింది చాలు, ఇంకొద్దు. ఇంకెక్కువైతే రైస్ మెత్తగా అయిపోద్ది, బాగోదు. ఆ లోన వేడికంతా మగ్గిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూసారా మా అన్నగారు ఎంత ప్రేమతో ఇచ్చారో ద్రాక్ష పళ్ళు. రండి ఫ్రెండ్స్, మీరు తిందురు కానీ. రండి ఫ్రెండ్స్, ద్రాక్ష పళ్ళు ఆల్రెడీ ఇందులో కొన్ని పళ్ళు ఇచ్చాను. కింద పిల్లలు ఉంటే ఆ పిల్లలకి ఇచ్చాను. ఇలాంటి 4 గుత్తులు ఇచ్చేసాను. ఇక మా మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. నా మనవాళ్ళు తినడానికి దూరంగా ఉన్నారు, నా మనవడు మనవరాలు. ఇలా పిల్లలకి ఏమైనా పెట్టుకుందామంటే దూరంగా ఉన్నారు. వాళ్ళేమో అక్కడ హైదరాబాద్లో ఉంటారు, నేనేమో ఇక్కడ ఉంటాను. వాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చి 10 రోజులు ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళు రారు, వాళ్ళకేమో ఉద్యోగాలు. ఏం చేయాలి ఫ్రెండ్స్, అదనమాట. ఎంత ఉడుకు బాబు, ఎంత ఉడుకు ఫ్రెండ్స్. అసలు వంటగదిలో కాసేపు కూడా ఉండలేము ఫ్రెండ్స్. ఇగో ఏదో పాత సినిమా వస్తుంది, అది చూస్తున్నాను. వంట అయిపోయింది. ఇంకా బాబు వస్తాడు కాసేపుకి. ఇంకొస్తే అప్పుడు ఫోన్ చేయొచ్చని ఫ్రెండ్స్. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్.